రవములు కస్తూరి పరిమళములు కలిసి ఏర్పడే సుమ్ము మన తెలుగు భాష అని. ఆ భాషా సూత్రమే ఈ బాల సమీర కడసంజ కెంజాయలలో మనందరినీ ఇక్కడికి చేర్చింది. నిత్య నూతన కార్యక్రమాలను మీకు అందించే స్ఫూర్తిని ఢిల్లీ తెలుగు అకాడమీకి నిరంతరం ప్రసాదిస్తోంది. సర్వభూమి పూజ్య గీర్వాణ భాషామ తల్లి గారావంపు తల్లి నాకు, సర్వభూమి పూజ్య గీర్వాణ భాషామ తల్లి గారావంపు తల్లి నాకు, అత్యంత సుకుమారి ఆంధ్ర భాషాయోష అల్లారు ముద్దుల చెల్లి నాకు అన్నారు కరుణశ్రీ. భాష ఆలోచనలకు ఆకృతి, భాష వ్యక్తిత్వ వికాసానికి సాధనం, భాష సంస్కృతి సంప్రదాయాల పరిరక్షణకు జాతి ఉనికికి ఆలంబన. ఆత్మలను పలకరించి ఆత్మీయతను పెంచేదే అసలైన భాష. మరి అలాంటి తేనెలొలికే తీయని భాషలో ఓనమాలు దిద్ది ఆ భాషకు దేశ భాషలందు తెలుగు లెస్స, ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ వంటి ప్రశంసలను ఖ్యాతిని ఆర్జించి పెట్టిన ఎందరో మహనీయులకు వారసులం కావడం నిస్సందేహంగా మన పూర్వజన్మ సుకృతం. ఇక ఉగాది విషయానికి వస్తే పండుగల్లోకెల్లా ప్రశస్తమైనది, ప్రకృతిని ప్రజల మదిని పులకింపజేసేది, తెలుగువారికి అత్యంత ప్రీతిపాత్రమైనది చైత్రశుద్ధ పాడ్యమి నాడు వచ్చే సంవత్సరముఖి. కోటి సూర్య సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. అధ్యక్ష ఉపన్యాసం చేయవలసిందిగా గౌరవ పార్లమెంట్ సభ్యులు శ్రీ జేడి శీలం గారిని కోరుతున్నాం. Sir, this Telugu Association specifically is one of the premier cultural associations of Telugus. There are around 5 to 6 lakh Telugus living in this capital city. Sir, we come here basically for employment, including some of our senior IAS officers here. We not only bring our experience with us here, we also add to the flavor of the city because Telugus are known for hard working. You recall, you have been associated with Telugus for a long time, if not Telugus, South Indians. I think the better half of Mr. Salman Khurshid is from Karnataka. We are very much happy to tell you that this is also Ugadi in Karnataka. Both the states celebrate in a similar way. We herald the new year and pray God for giving all the people living in this city and throughout Andhra Pradesh and other parts of the country, the Telugus, to be prosperous, healthier, and also to be happy throughout the year. So to herald that new year, this cultural association, Delhi Telugu Academy, because we want you to listen to all the good part of Telugus this evening. Thank you very much, friends. శంకరా నాద శరీరా వేద విహారా జీవేశ్వరా శంకరా నాద శరీరా వేద విహారా జీవేశ్వరా శంకరా
మౌన విచక్షణ ధ్యాన విలక్షణ రాగమే యోగమని ప్రాణము నీవని గానమే నీదని ప్రాణమే గానమనే మౌన విచక్షణ ధ్యాన విలక్షణ రాగమే యోగమని నాదోపాసన చేసిన వాడను నీ వాడను నేనైతే నాదోపాసన చేసిన వాడను నీ వాడను నేనైతే ధిక్కరీంద్రజిత హిమగిరీంద్ర శ్రిత కంధరా నీల కంధరా క్షుద్రులిరుగని రుద్రవీణ నిర్నిద్రకారమిది అవధరించరా విధరించరా శంకరా నాద శరీరా పరా వేద విహార హరా జీవేశ్వరా శంకరా మెరిసే మెరుపులు మురిసే పెదవుల చిరు చిరు నవ్వులు కాబోలు ఉరిమే ఉరుములు సరి సరి నటనల సిరి సిరి మూవలు కాబోలు మెరిసే మెరుపులు మురిసే పెదవుల చిరు చిరు నవ్వులు కాబోలు ఉరిమే ఉరుములు సరి సరి నటనల సిరి సిరి మూవలు కాబోలు పరవశాన శిరసు గంగా ధరకు జారెన శివగంగా పరవశాన శిరసు గంగా ధరకు జారెన శివగంగా నాగానల హరిను మురుగంగా ఆనంద వృష్టినే తడవంగా శంకరా నాద శరీరా పరా వేద విహార హరా జీవేశ్వరా శంకరా 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 ఎవరు కావాలి? సార్ కలవాలి సార్. ఏ సార్? డైరెక్టర్ సార్ లేరు, బిజీగా ఉన్నారు. బిజీగా ఉన్నారట సార్. సార్ బిజీగా ఉన్నారా? బిజీగా ఉన్నారు. వెళ్ళు సార్. సార్ వీడెవరో తొందర పెడుతున్నాడు సార్. పంపించు. ప్రతి ఒక్కడు సార్ని కలడానికి వచ్చేయడమే. దామా గాడ్ బ్లెస్ ఇక్కడ రా. ఎక్కడి నుంచి వచ్చావు? చిక్కోలం సార్. చిక్కోలం సార్. చిక్కులం ఇదేం ఊరు సార్? అదే నాకు అర్థం కావట్లేదురా. చిక్కులం ఏంట్రా? చిక్కోలమే సార్ మా ఊరు. అది ఎక్కడుంది? చిక్కులం కాదనన్నది, అది బీచ్ పక్కన చూసావా? శ్రీకాకుళం. అదే సార్. ఏం కులం? శ్రీకాకుళం. ఏం పేరు? చన్ని. చన్ని. చన్ని కాదురా, సన్ని. అదే సార్. దగ్గర ఎందుకు వచ్చావు? హీరోని అయిపోదామని సార్. సార్ ఢిల్లీ మొత్తంలో నా పోస్టర్స్ ఉండాలి సార్. ఉంటాయనన్నా, తప్పకుండా ఉంటాయి, పెడదాం. కానీ హీరో అయిపోవాలంటే కొన్ని కళ ఉండాలి. ఉంది సార్ నాకు. ఏం కళ ఉన్నాయి దగ్గర? చాలా ఉంది సార్. చాలా ఉన్నాయి సార్. చాలాలో బెస్ట్ క్వాలిటీ ఏంటంటే ఫస్ట్ యాక్టింగ్ రావాలి. వచ్చు సార్ నాకు. వచ్చా? ఫుల్ వచ్చు. చెయ్యరా? డైలాగ్ చెప్పండి సార్. చెప్తాను. ఇప్పుడు నువ్వు ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నావు. ఆ అమ్మాయికి ఐ లవ్ యూ చెప్పాలి. సంధ్య, నువ్వంటే నాకు ఇష్టం, నువ్వు లేకపోతే చచ్చిపోతాను, నువ్వే నా సర్వస్వం అని చెప్పాలి. చెప్పు. ఏం చూస్తున్నా? అమ్మాయిని ఎదుగుతున్నా సార్. నీ కోసం ఐశ్వర్యలు వస్తారా? క్యూ కట్టేస్తారా? ఇదిగో మా అసిస్టెంట్ డైరెక్టర్ని అమ్మాయి అనుకో, చెప్పు. అనుకోవాలి సార్. కాసేపు అనుకోరా అమ్మాయిని. ఏం పోతురా నీ సొమ్ము? అనుకో, అమ్మాయి అనుకో. ఇమాజిన్
ఇప్పుడు చెయ్యి. ఓకే సార్. ఏం చెప్తావు? గాడ్ బ్లెస్. అదే మీరు చెప్పింది చెప్తాను సార్. అనుకోరా, నువ్వు కూడా అనుకో. చెయ్యి. చెయ్యా చెయ్యరా. సంధ్య ఐ లవ్ యూ, నువ్వు లేకుండా నేను చచ్చిపోతా. సంధ్య నువ్వు షాపింగ్కి వస్తున్నావు, అయితే షాపింగ్కి వస్తావు అన్నట్టు చెప్పావురా. అలా కాదురా, ఫీల్ అవుతూ చెప్పాలరా. ఇట్రా ఫీల్ అవుతూ చెప్పాలి. నువ్వు చెప్తావు అంటే అమ్మాయి ఫీల్ అయిపోయి ఏడ్చాల, కన్నీళ్ళు పెట్టాలి, పారవస్యం అలా అయిపోవాలి, నీ ఒళ్ళో అలా పడిపోవాలి. అర్థమైందా? చెప్తావు కదా, చెప్పు. గాడ్ బ్లెస్ యూ. చెప్పా. సంధ్య ఐ లవ్ యూ, నువ్వు లేకుండా నేను చచ్చిపోతా. ఒరే ఏంట్రా అది? మల్లెపూరా, కాగితం ముక్క కాదు. గిల్లేస్తున్నావేంట్రా? అదేంటి సార్, మీరే చెప్పమను. కొరికేస్తాను రే దగ్గర. ఒరే ఏడుపు రావాలంటే నువ్వు గిల్లేసో రక్కేసో కొట్టేస్తే రాదురా ఏడుపు. ఐ లవ్ యూ చెప్తే ఫీల్ అయ్యి రావాలి ఏడుపు. ఆ ఏడుపు వేరు, ఏడుపు వేరు. అర్థమైందా? ఇట్రా. ఇలా కాదు కానీ ఫీలింగ్ అనేది నీలో నుంచి రావాలి, ఉప్పొంగిపోవాలి ఫీలింగ్. ఇప్పుడు చెప్పు. గాడ్ బ్లెస్ యూ. చెప్పు. సంధ్య ఐ లవ్ యూ. రే ఏంట్రా ఫీలింగ్ ఇలా తీసుకురమ్మనరా, ఇలా తీసుకొస్తావేంట్రా? కంపు వస్తుందిరా. ఎక్కడి నుంచి వచ్చారు నువ్వు? నాకు వచ్చిందే డైరెక్షన్ ఎంత, వాసంతో మొత్తం పోగొట్టేస్తాడు రే. నీకు దండం పెడతారా? ఇటు రారా, ఇటురా. ఇలా కాదురా, నువ్వు అన్ని విధాలుగా చెప్పేసి అమ్మాయికి ఇంప్రెస్ కాలేదు, నీకు కోపం వచ్చింది, పగ వచ్చింది, కసి వచ్చింది, ఆక్రోశం వచ్చింది, ఆక్రోశం వచ్చింది. ఎప్పుడు చెప్పు. సంధ్య ఐ లవ్ యూ, నువ్వు లేకుండా ఏం చేయాలి? దాన్ని చంపారా? అమ్మో, పాతారు దాన్ని, పిండాలు పెట్టారు దానికి. అదేంటి సార్, మీరే కదా సార్ ఇలా చేయమన్నారు సార్. ఇదంతా ఎందుకు కానీ ఇదే డైలాగ్ మీరు చెప్పి చూసుకోండి సార్. ఏంటి నేను చెప్పాలా? చెప్పండి సార్. చెప్పండి సార్. హలో చెప్పండి సార్. చెప్తా, నాకు ఇంక భయం ఏంటి, ఎంతమంది ఉన్నారు నాతో. హలో చెప్పరా, చెప్పే. సంధ్య చెప్పరా. సంధ్య ఐ లవ్ యూ, నువ్వు నాకు ఇష్టం, నువ్వు లేకపోతే చెప్పు. సంధ్య ఐ లవ్ యూ, నువ్వు లేకుండా ఏంట్రా ఇది డైలాగు? నువ్వు డైరెక్టర్, నీ దగ్గర నేను డైరెక్షన్ నేర్చుకోవాలా? రేయ్ ఏట్రా ఊగుడేంట్రా? My warmest greetings and best wishes for Ugadi celebration that we are doing in advance of the 23rd. It's indeed a great honor to be present on stage with these wonderful people that you can claim as your own and your contribution to the high echelons of administration and public life in our country, and all the distinguished awardees, some of the most outstanding talents of Telugu literature, Telugu folklore and culture in the field of music and arts, and you wonderful people of Andhra Pradesh and Telugu speaking people of Delhi and different parts of the country. I'm absolutely delighted to be here this afternoon, and I'm really lucky that normally the weekend that I spend in Uttar Pradesh, my constituency, I made an exception to stay back for
the India Today conclave last night, and therefore I had the good fortune and privilege to be with you today, and I believe it's for me a very enriching experience. I believe in this country there are remarkable people who come from different parts of the country. They have different attributes, they have different contributions that they have made to the remarkable confluence and convergence of cultures in our country. But if you keep inviting me here to your Ugadi celebrations year after year, I'm sure very soon I will also learn the language, and then I will become entitled to be referred to you by you as Salman Khurshid Garu. That's a beginning that I have made. That's a beginning that I have made with one word, but it's a good word. It's a friendly word. It's a word that allows us to respect each other, and hopefully from this word will begin my affair, an association with your beautiful language. I want to change that line a little bit for you today. What do they know of India who do not Telugu know? And with those words, once again, thank you very much for calling me here. I'm extremely impressed with the brevity of speeches and introductions that have taken place. And I hope that this is again a major contribution to the Indian public scene. Brief speeches, sensitive speeches, more work, less talk, and some more music at the end of it. Thank you very much. Congratulations.